స్వీట్ కార్న్ తో క్రిస్పీ పకోడాని రెడీ చేద్దామా. చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ కార్న్ పకోడాని పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఎంజాయ్ చేస్తారు. బయట నుంచి క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్ గా చాలా బాగుందండి. మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తున్నప్పుడు గారెలు, ఉల్లి పకోడీలు, బజ్జీలు ఇలాంటివి కాకుండా ఇది సర్వ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ క్రిస్పీ పకోడా అయితే కరకరలాడుతూ అద్దిరిపోతుంది. సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒలిచి పెట్టుకున్న గింజల్ని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియా జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, అలాగే ఒక కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. పకోడాలు వేసుకోవడానికి అనువుగా ఉండాలి. దీనికి మెజర్మెంట్స్ ఏమీ లేవు. కొంచెం పలచగా అయితే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని కొద్దిగా ఇలా పకోడాల కింద ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే గట్టి పెట్టకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గట్టి పెట్టి పక్కకి తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని దించేసుకుంటే అద్దిరిపోయే స్వీట్ కార్న్ పకోడా రెడీ. సబ్స్క్రైబ్.